రాజా చంద్రగిరి ఒక మంచి రాజు. ఆయనకు ముగ్గురు భార్యలు. వాళ్ల పేర్లు రాణి లక్ష్మి, రాణి సరస్వతి, రాణి పార్వతి. అందరూ చాలా మంచివారు. రాజా చంద్రగిరి రాజపాలనలో ఆ రాజ్యంలోని ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు. కానీ రాజుకి తీరని ఒక బాధ ఒకటి ఉంది. ఆయన ముగ్గురు భార్యలకు సంతానం లేదు. ఆ విషయం ఆలోచిస్తూ రాజు చాలా బాధపడేవాడు. ఆయన తర్వాత తన రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారని రాజు చాలా చింతిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు తన ముగ్గురు రాణులతో కలిసి రాజదర్బారులో కూర్చుంటాడు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి అందరినీ అబ్బురపరిచేలా మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. క్షణాల్లో చేతిలో గులాబీ పువ్వులు పుట్టిస్తాడు. అది చూసి దర్బారులో కూర్చున్న అందరూ చప్పట్లు కొడుతూ ఆశ్చర్యపోతారు. ఆ షో అయిపోయిన తర్వాత మ్యాజిక్ చేసిన అతను రాజ్ మహల్ నుండి తన భార్య కొడుకును వెంటబెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. మహారాజు ఆ మెజిషియన్ కుమారుడిని చూసి తనకు కూడా అలాంటి కొడుకుంటే బాగుండు అని అనుకుంటాడు. వాళ్లను పిలిచి డబ్బు నగలను బహుమానంగా ఇస్తాడు. రాత్రవుతుంది. ఏమైంది మహారాజా, మీరు ఏదో ఆలోచిస్తూ బాధలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. మీరు ఆ మెజిషియన్ కుమారుడిని చూసినప్పటి నుంచి ఏదోలా ఉన్నారు మహారాజా. నేనెందుకు బాధలో ఉన్నానో నీకు తెలుసు కదా అని అంటూ ఉండగా అక్కడికి మిగిలిన ఇద్దరు భార్యలు కూడా వస్తారు. నడవండి మహారాజా, మనమందరం ఎక్కడికైనా బయటకి వెళదాం. అవునవును, ఎక్కడికైనా షికారుకి వెళదాం మహారాజా. ఒక పని చేయండి, మీరు ముగ్గురూ కలిసి వెళ్ళండి. నేను రాను, నా మనసేమీ బాగోలేదు. మాతో మీరు సరదాగా రండి మహారాజా, మీ మనసు కుదుట పడుతుంది. చాలా రోజుల నుండి మేము కూడా ఏ షికారుకి వెళ్ళలేదు. మహారాణుల కోసమని రాజు షికారుకి వెళ్ళటానికి ఒప్పుకుంటాడు. ముగ్గురు రాణులు ముస్తాబవటంలో నిమగ్నమవుతారు. రాత్రి కావస్తోంది. మహారాజు తిరిగి తన పడక గదికి చేరుకుంటాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. ముగ్గురు మహారాణులు బయటకి షికారుకి వెళ్లాలని చాలా అందంగా తయారవుతూ ఉంటారు. రాజు ఆలోచనలో పడతాడు. నేను ఎప్పుడూ ఎవరి మనసు బాధ పెట్టలేదు. అందరికీ సహాయం చేసేవాడిని. నాకు తెలిసి నేనెప్పుడూ ఎవ్వరినీ బాధ పెట్టలేదు. అయినా ఆ భగవంతుడు నాకే ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావటం లేదు అని బాధపడుతూ నిద్రలోకి జారుకుంటాడు. ఆ రాత్రి కలలోకి ఒక సాధువు వస్తాడు. రాజా చంద్రగిరి, ఇప్పుడు నీకు నీ బాధలన్నీ పోయే రోజులు వస్తున్నాయి. రేపు నువ్వు షికారుకి వెళ్ళినప్పుడు నీకు ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు పైన 3 మామిడి పళ్ళుంటాయి. వాటిని నువ్వు నీ భార్యలకు తినిపించు. అప్పుడు నీకు తప్పక సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆ సాధువు కలలో నుండి వెళ్ళిపోతాడు. మహారాజు వెంటనే ఉలిక్కిపడి నిద్రలో నుండి పైకి లేస్తాడు. అటూ ఇటూ చూస్తాడు. ఎవ్వరూ ఉండరు. నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నా, అందుకే నాకు ఇలాంటి కలలు వస్తున్నాయని అనుకుంటూ తిరిగి నిద్రలోకి జారుకుంటాడు. తరువాతి రోజు రాజు తనకి వచ్చిన కలని తన ముగ్గురు భార్యలకు చెబుతాడు. మీకు అలాంటి కల వచ్చిందంటే మీ కల నిజంగానే నెరవేరబోతోందని నాకు అనిపిస్తుంది. ఆ మామిడి చెట్టు ఎక్కడుందో వెతుకుదాం మహారాజా. నువ్వు సరిగ్గా చెప్పావక్క. ఎలా అయినా మనం బయటకి షికారుకి వెడుతున్నాం కదా, అక్కడ మామిడి చెట్టు వెతుకుదాం అని ఇద్దరు భార్యలు అనుకుంటారు. కానీ చిన్న భార్య మాత్రం ఏమీ మాట్లాడదు. మహారాజు అందరినీ షికారుకి తీసుకుని వెడతాడు. అబ్బా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అడవి మార్గం గుండా వెళుతూ ఉంటే నాకు స్వర్గంలో విహరించిన అనుభూతి కలుగుతుంది. చిలకల శబ్దాలు, కోకిలమ్మల గీతాలు, ఎటు చూసినా పచ్చని చెట్లు. నా మనసు ఉప్పొంగుతోంది మహారాజా. ఆ నది గుండా ప్రవహిస్తున్న ఆ నీటిని చూడు, ఎంత అందంగా ప్రవహిస్తుందో అని ఆ నది దగ్గర ఆగి ఆ చల్లటి నీటిలో కాళ్ళు పెట్టి ఆడుతూ ఉంటారు. కానీ రాజా చంద్రగిరి మాత్రం అడవిలో సాధువు కలలో చెప్పిన మామిడి చెట్టును వెతుకుతూ ఉంటాడు. చాలాసేపు వెతికినప్పటికీ మహారాజుకి ఆ చెట్టు కనిపించదు. రాజు నిరాశపడతాడు. నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నా, అది ఒక కల అనుకుంటూ భార్యలు కూర్చున్న నది దగ్గరకు వస్తాడు. మహారాజా, మనం ఇక్కడి నుండి ముందుకు వెళదాం. సరే నడవండి అని అక్కడి నుండి బయలుదేరుతారు. అడవి గుండా పోతూ ఉండగా వాళ్లకు మార్గ మధ్యలో ఒక పండితుడు కనిపిస్తాడు. ఆయన దగ్గరికి వెళతాడు మహారాజు. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా మామిడి చెట్టు ఉందా అని అడుగుతాడు. ఉంది, కానీ
ఆ చెట్టు చాలా పురాతన కాలం నాటిది. ఆ చెట్టుకి ఫలాలేమీ కాయవు. అవునా అని మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ పండితుడు చెప్పిన మామిడి చెట్టు కనిపిస్తుంది. మహారాజు పరిగెడుతూ ఆ చెట్టు వద్దకు చేరుకుంటాడు. ఆ చెట్టు పైకి చూస్తాడు. ఆ చెట్టుకి కేవలం 3 మామిడి పళ్ళు మాత్రమే ఉంటాయి. ఆ చెట్టుకి 3 మామిడి పళ్ళు ఉన్నాయి మహారాజా. మహారాజు ఆ మామిడి పళ్ళు చూస్తూ చాలా సంతోషపడిపోతాడు. వెంటనే తన సైనికులకు ఆ మామిడి పండ్లు కోయమని ఆజ్ఞాపిస్తాడు. సైనికులు ఆ మామిడి పళ్ళు కోసి మహారాజుకి ఇస్తారు. మహారాజు ఆ మామిడి పళ్ళు చూసి చాలా సంతోషిస్తాడు. ఆనందంతో ఇప్పుడు నేను తండ్రి అవ్వాలనుకుంటున్న కోరిక నెరవేరుతుంది అని మహారాజు రాజ్మహల్ చేరుకుంటాడు. ఆ మామిడి పళ్ళు చేతిలో పట్టుకుని 3 భార్యలను తన వద్దకు పిలుస్తాడు. ఈ 3 మామిడి పళ్ళు మీరు తినండి. ఈ పళ్ళు తినగానే మీరు గర్భం ధరిస్తారు అంటాడు. 2 రాణులు ఆ మామిడి పళ్ళు తీసుకొని తింటారు. కానీ చిన్న భార్య మాత్రం ఆ మామిడి పండు తీసుకోదు. ఎందుకంటే ఆమెకు అలాంటి వాటిపై అస్సలు నమ్మకం ఉండదు. చిన్న భార్య ఆ మామిడి పండు తినలేదు అన్న విషయం మహారాజుకి తెలుస్తుంది. రాజు చాలా కోపడతాడు. ఆ కోపం ఎంతకి దారితీస్తుంది అంటే చిన్న రాణిని రాజ్మహల్ నుండి పంపించేంత పని చేస్తాడు మహారాజు. అలా రాజ్మహల్ నుండి బయటకి వచ్చిన చిన్న మహారాణి అడవిలో జీవనం గడపసాగింది. కొన్ని రోజుల తర్వాత 2 భార్యలు గర్భం దాలుస్తారు. అడవిలో ఉన్న 3వ భార్య కూడా గర్భం దాలుస్తుంది. 3 భార్యలు 3 కొడుకుల్ని కంటారు. చిన్న భార్య కొడుకు పెరిగి పెద్దవుతాడు. అన్ని విద్యలు నేర్చుకుంటాడు. గొప్ప వీరుడుగా తయారు చేస్తుంది తల్లి. ఒకరోజు తన కుమారుడు భరత్ని పిలిచి జరిగిందంతా కుమారుడికి చెబుతుంది. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న మహారాజుకి సేవ చేయాలని కుమారుడిని ఆజ్ఞాపిస్తుంది. తల్లి మాట ప్రకారం భరత్ తండ్రి సేవకై రాజ్మహల్ బయలుదేరుతాడు. ప్రణామాలు మహారాజా. చెప్పండి, మీరెవరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహారాజా, నేను మీ వద్ద పని కోసం వచ్చాను. సరే, నువ్వు మా సైన్యంలో చేరు. అలా భరత్ మహారాజు సైన్యంలో చేరుతాడు. కొన్ని రోజుల్లోనే ఆ రాజ్యంలోని సైన్యం అంతటికీ సేనాపతిగా నియమితుడవుతాడు. భరత్ అన్ని విద్యలలో నైపుణ్యం ఉన్నవాడు. అతన్ని చూసి మహారాజు చాలా సంతోషపడిపోతాడు. కానీ రాజకుమారులు రవి మరియు రత్నం భరత్ని చూసి చాలా ఈర్ష్యపడేవారు. ఒకరోజు, అన్నా, వీడిని ఏదైనా చెయ్యాలి, లేకుంటే వీడు ఏదో ఒకరోజు ఎలాగైనా మన రాజ్మహల్ అంతా వాడి వశం చేసేసుకుంటాడు. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. మరేం చేద్దాం? వీడిని చంపేద్దామా? లేదు రత్నం, మనం అలా చేయలేము. ఒకవేళ మనం అలా చేస్తే రాజు మనల్ని విడిచిపెట్టరు. వీడిని మనం వేరే విధంగా తొక్కేయాలి. అవునన్నా, రేపు మనిద్దరం షికారికి వెళదాం. కానీ తిరిగి రాజ్మహల్కి రావద్దు. మన తండ్రి మహారాజు మన ఇద్దరినీ వెతకటానికి తప్పకుండా భరత్ని పంపిస్తారు. కానీ అప్పుడు మనం భరత్కి దొరకకుండా ఉందాం. మనల్ని వెతకటంలో విఫలమైనందుకు మన తండ్రి భరత్ని తిట్టి రాజ్మహల్ నుండి పంపించేస్తారు. అన్నా, నువ్వు సరిగ్గా చెప్పావు. ముందుగా అనుకున్నట్లే ఇద్దరూ ఎవరికీ తెలియకుండా షికారుకి వెళ్ళిపోతారు. సాయంత్రం కావస్తుంది. 2 రాణులు కుమారులు కనిపించకపోవటంతో కంగారు పడతారు. మహారాజు ఆ రాత్రికి ఏదో విధంగా భార్యలకు సర్ది చెబుతాడు. ఉదయాన్నే భరత్ని తన వద్దకు రమ్మని ఆజ్ఞాపిస్తాడు. సేనాపతి, ఇప్పుడే వెళ్ళి కనిపించకుండా పోయిన నా కుమారులను వెతికి క్షేమంగా రాజ్మహల్ తీసుకుని రమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఒకవేళ నువ్వు నా కుమారులను తీసుకుని రాకుంటే నీకు మరణశిక్ష విధిస్తాను. మహారాజా, మీరు బెంగ పెట్టుకోకండి. రాజకుమారులను ఎక్కడున్నా వెతికి క్షేమంగా తీసుకొనొస్తాను అని చెప్పి భరత్ తన గుర్రంపై అడవికి బయలుదేరుతాడు. అడవంతా వెతకసాగాడు. ఎక్కడా రాజకుమారులు కనిపించరు. చీకటి పడుతుంది. అయినా కూడా వెతకటం ఆపలేదు. చాలా దూరం ప్రయాణించిన భరత్కి ఒక చోట చిన్న వెలుతురు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూస్తాడు. అక్కడ ఓ అందమైన అమ్మాయి కిటికీలో నుంచి బయటికి రావటానికి ప్రయత్నిస్తుంది. ఎవరు నువ్వు? ఇక్కడ నుండి నువ్వు త్వరగా వెళ్ళిపో, లేకుంటే ఆ రాక్షసుడు నిన్ను కూడా నాలాగే బంధించేస్తాడు. ఇక్కడ నాలాగే చాలా మంది బందీలుగా ఉన్నారు. భరత్ ఆ అమ్మాయి మాటలకు అస్సలు భయపడడు. ఏదేమైనా కానీ ఇక్కడ నుండి వెళ్లేదే లేదు. రాజకుమారులు కూడా ఇక్కడే ఉండి ఉంటారు అని మనసులో అనుకుంటూ ఉండగా ఆ రాక్షసుడు అక్కడికి వస్తాడు. భరత్ని చూస్తాడు.
రా, నాతో యుద్ధం చేయి, నేను నీతో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నా అంటాడు. నాతో యుద్ధం అంటే నువ్వు పిల్లలతో ఆడుకున్నట్టు కాదు అంటాడు రాక్షసుడు. జాదు మాయలతో ఎవరైనా యుద్ధంలో గెలుస్తారు, కానీ వాటిని ఉపయోగించకుండా నీ బలంతో యుద్ధం చెయ్యి అంటాడు. సరే, నేను కూడా సిద్ధమే అని ఇద్దరూ యుద్ధంలోకి దిగుతారు. చాలాసేపు కొట్టుకుంటారు. చివరికి భరత్ ఆ రాక్షసుడిని ఓడిస్తాడు. అక్కడే బందీగా ఉన్న రాజకుమారులను ఇంకా చాలా మందిని రాక్షసుడి చెరసాల నుంచి రక్షిస్తాడు. ఇద్దరినీ ప్రాణాలతో రాజ్మహల్ చేరవేస్తాడు. ఇద్దరు రాజకుమారులు, భరత్ రాకుంటే ఆ రాక్షసుడు మనల్ని తినేసేవాడు, మనం భరత్పై కుట్ర పన్నాం, కానీ మన ప్రాణాలను భరత్ కాపాడాడు. వారు చేసిన తప్పు తెలుసుకొని భరత్ని క్షమాపణ అడుగుతారు. రాజ్మహల్ చేరుకున్న తర్వాత తమ తండ్రి మహారాజుకి కూడా జరిగిందంతా చెబుతారు. మహారాజు కూడా తను భరత్కి విధించిన దండన గుర్తు తెచ్చుకొని, నన్ను క్షమించు భరత్, ఈ విద్యలన్నీ నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? నీ తల్లిదండ్రులు ఎవరు? మహారాజా, నేను మీ 3వ మహారాణి లక్ష్మీ కుమారుడిని. ఆమె మీకు సేవ చేయటానికి నన్ను ఇక్కడికి పంపించారు. భరత్ మాటలు వినగానే మహారాజు కళ్ళల్లో నుండి నీళ్లు కారుతాయి. ఎందుకంటే తను అందరికంటే ఎక్కువ ప్రేమ చిన్నరాణి లక్ష్మీపైనే చూపించేవాడు. మహారాజు తన తప్పుని తెలుసుకొని లక్ష్మిని క్షమాపణ అడగటానికి బయలుదేరతాడు. లక్ష్మిని క్షమాపణ కోరుతాడు మహారాజు. ఇక నుండి ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాటిచ్చి లక్ష్మిని తన వెంట పెట్టుకుని రాజ్మహల్ తీసుకొని వస్తాడు. అందరూ ఆనందంగా జీవిస్తారు. ఈ స్టోరీ నచ్చితే తప్పక వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాం. నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.